కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలకు బాధ్యులను ఉరితీయాలని ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తలదించుకునేలా చేసిందన్నారు. నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందలేదని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం ఏంటంటే ఇసుక కొట్టుకుపోయిందని అంటున్నారని, సముద్రంలో కూడా నిర్మాణాలు జరుగుతున్న ఈ కాలంలో బ్యారేజీ కుంగిపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇంజనీరింగ్ డిజైన్ చేస్తే బాగుండేది, కానీ లీడర్ రూపొందిస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం విషయంలో మాత్రం ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. బ్యారేజీ నిర్మాణం జరిపిన ఎల్ఎన్టీకి ఖచ్చితమైన బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆలోచించి మాట్లాడాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చామని పదే పదే చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కులకు భంగం కలిగినప్పుడు చూస్తూ ఊరుకుందని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావులు కూడా పాల్గొన్నారు. కాళేశ్వరం అంతా అసలు నిజంగా కూడా ఉరి తీయాలని అంటున్నాయి, దోషులు ఉరి తీయాలంటున్నాయి. 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాల ప్రాంతం రావంటే, నువ్వు 1,20,000 కోట్ల పెట్టుబడి పెడితే 120 lakh crore, 1,20,000 crore, 1,00,000 ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇంకోటి పిఎస్ కుంగిపోయినాయి. ఏంద్రా అంటే ఇసుక తరలిపోయిందంట. వాగులు ఇసుక తరలిపోతుందా? నదిలు ఇసుక తరలిపోతా? అదే వాగులు ఇసుక తరలిపోతాయి. నువ్వు ఏ వాగలు చూడు, ఇసుక ఎందుకు పెడుతుంది? ఇసుక తరలిపోయి పెడుతుంది. నదులు ఇసుక తరలిపోకుండా ఏమైతుందా? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కింద ఇక ఆ తరలిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెనలు, సముద్రంలో వంతెనలు కడుతున్నారు అంటున్నాను. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ దిద్దే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది, లీడర్ రూపొందిస్తే ఎట్లుంటుంది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్స్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే ఇంకొక ఇట్లుంటుంది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతే ఉందో నిక్కచ్చే చెప్పేసి వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టే ముచ్చట లేదు. ఆందోళన గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఇక మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తులో కొంత స్ట్రీమ్ లైన్ కావాలో పారదర్శకంగా ఉండాలని భావంతో అని చెప్పారు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు మాత్రమే చెల్లిస్తారు, లేదంటే దాన్ని నిర్మించేందుకు అయ్యే ఖర్చును వాళ్ళు భరిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, ఏదైతే కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తేనే మేము దాన్ని చేస్తాము. ఒకటి బాబు, డెఫినెట్గా ఎల్ఎన్టీ రెస్పాన్సిబిలిటీ ఉండదు. దే కెనాట్ డిజోన్ ఆర్ దే కెనాట్ గో అవుట్. వాళ్ళ నిర్మాణంలో వాళ్ళ బాధ్యత ఉన్నది. వాళ్ళ లయబిలిటీ పీరియడ్ ఒకటి పరిగణలోకి తీసుకు